పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గ్రాడ్యుయేషన్ వేడుకలు దోహదపడతాయని గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ ఆకుల గోపాలకృష్ణ తెలిపారు. విద్యార్థిలో ఉన్న టాలెంట్ ఆధారంగా వారిని మరింత ప్రోత్సహించవచ్చని ఆయన పేర్కొన్నారు. పాయకాపురం గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కాన్వకేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతిభ పొందిన ఎల్కేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాల మొదటిసారిగా గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించామని ఆయన తెలిపారు. డిగ్రీలో ప్రతిభ చూపిన వారికే పట్టాలు ప్రదానం చేయడమే మనకు తెలుసు. కానీ ఈ రోజు ఎల్కేజీ నుండి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయటం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని మరింత ప్రోత్సహించవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థి భవిష్యత్తులో మరింత రాణించగలడని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువగా డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇలాంటి పట్టాలు తీసుకోవటం పద్ధతి అది. కానీ ఇప్పుడు కిండర్ గార్డెన్ చిన్నపిల్లలకే అలాగే ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళలో సృజనాత్మకత పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళలో కూడా ఒక ఐడియా రావాలి. ఎందుకంటే ఒక పట్టా తీసుకోగానే ఏమిటి ఇది అనే ఒక ఆలోచన శక్తి వాళ్ళలో పెరుగుతుంది. ఒక చదువు అంటే ఒక చదువుకి ఇలాంటి ఒక పట్టాలు ఉంటాయా, ఈ పట్టా తీసుకోవడం, వాళ్ళు ఒక డ్రెస్ వేసుకుని ఫోటో దిగటం, వాళ్ళ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనసులో వాళ్ళ భావాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో చదువులో కూడా వాళ్ళ ఆసక్తి పెరగటానికి ఇలాంటి కార్యక్రమాలు మనం వాళ్ళు చేసినట్లయితే పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప జన్మదిన మహోత్సవాన్ని రామలింగేశ్వర నగర్లో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, శ్రీ అయ్యప్ప భజన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. రామలింగేశ్వర్ నగర్ పడవలరేవు సెంటర్లో శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప జన్మదిన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పడిపూజ, హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్త బృందం ఆర్గనైజర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఈ వేడుకలు నిర్వహించామని, ఈ సందర్భంగా లోక కళ్యాణం కోసం ప్రత్యేక హోమాలు, భజనలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అయ్యప్ప కార్యక్రమాన్ని ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే రకంగా చేసుకుంటూ వస్తున్నాం. ఆయన కృపకి పాత్రలమై ఆ అయ్యప్ప మమ్మల్ని ఎలవేళ కాపాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భజన కార్యక్రమం, ఓం గుణం, గణేష్ పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం 11 గంటలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం 8 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాం. అయ్యప్ప మమ్మల్ని మాకు ఇచ్చే దాతల్ని ఆయురారోగ్యాలతో కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భక్త బృందం సభ్యులు, టీడీపీ నాయకులు, ఎంవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. ఏ వయసు వారికైనా, స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే నడకను మించిన వ్యాయామం లేదు. వ్యాయామాలలో నడక రారాజుగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఓ అరగంట పాటు ఉదయం నడిస్తే చాలు, రోగాలు మన దరి చేరవు. మధుమేహం, బీపీ, స్థూలకాయం వంటి సమస్యలను నడక ద్వారా ముందే నివారించవచ్చు. ఉదయం అరగంట నడవటం సాధ్యం కాకపోతే అల్పాహారం తర్వాత 10 నిమిషాలు, మధ్యాహ్న భోజనం తర్వాత 10 నిమిషాలు, రాత్రి డిన్నర్ తర్వాత మరో 10 నిమిషాల చొప్పున వాకింగ్ చేయండి. తీసుకున్న ఆహారం జీర్ణం కూడా అవుతుంది. రాత్రి భోజనం తర్వాత కుటుంబ సభ్యులంతా సరదాగా కొద్ది దూరం కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ చేయడానికి ముందు తర్వాత బాగా నీరు తాగండి. చెమట బాగా పడితే శరీరానికి అవసరమైన పోషక విలువల కోసం ఎనర్జీ డ్రింక్ తీసుకోండి. వాకింగుకు ముందు తర్వాత బరువు చూసుకోవడం వల్ల మన వాకింగ్ ఏ మేరకు ఫలితం ఇస్తుందో తెలుసుకోవచ్చు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగజ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించిన సిటీ కాంగ్రెస్, దళితుల అభ్యున్నతికి అవిరళ కృషి చేశారని వక్తల ప్రశంస. ఉడా పరిధిలో అనుమతి లేని లేఅవుట్లను తొలగిస్తాం. ఉడా వీసీ విజయ్ కుమార్ స్పష్టీకరణ. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని సూచన. ఆకాశాన్నంటుతున్న బిల్డింగ్ మెటీరియల్, కుదేలవుతున్న నిర్మాణ రంగం, ఉపాధి కోల్పోతున్న కార్మికులు. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ పూజలు, తరించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.